వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. జూన్ 4వ తేదీ పోలీసుల అనుమతి లేకుండా ఎవరు ర్యాలీలు ఇతర కార్యక్రమాలు నిర్వహించకూడదని 3 టౌన్ సిఐ రమేష్ బాబు తెలిపారు. జూన్ 4వ తేదీ ఎన్నికల ఫలితాల దృష్ట్యా ర్యాలీలు ఇతర కార్యక్రమాలు నిర్వహించకూడదని ఎవరైనా అలా చేయదలిచిన వారు ఆర్ఓ దగ్గర నుండి ముందస్తు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని అన్నారు. అదేవిధంగా బాణాసంచా పేల్చడం కూడా నిషేధమని, అలాంటి వాటికి పాల్పడితే చట్టరీత్యా చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. 144 సెక్షన్ యాక్ట్ 30 జూన్ 7వ తేదీ వరకు అమలులో ఉంటుందని, నలుగురు అంతకంటే ఎక్కువ మంది గుమ్మి కూడరాదని, ఎటువంటి అల్లర్లకు పాల్పడరాదని, సోషల్ మీడియాలో ఎటువంటి పోస్టులు పెట్టరాదని సిఐ రమేష్ బాబు హెచ్చరించారు. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఈ కౌంటింగ్ ప్రక్రియ జూన్ 4న స్టార్ట్ అవుతుంది. ఈ ప్రక్రియ సందర్భంగా కూడా ఫస్ట్ లేయరు, సెకండ్ లేయరు, థర్డ్ లేయరు అని 3 లేయర్స్గా అంటే పోలీసుని డివైడ్ చేసి నాగార్జున యూనివర్సిటీ దగ్గర పకడ్బందీగా ఎస్పీ గారు బందోబస్తు అనేది పెట్టడం జరిగింది. ఆ బందోబస్తుకి సందర్భంగా మన ప్రతి నియోజకవర్గం నుంచి మన గుంటూరు జిల్లా తరఫున కూడా అందరూ కూడా అన్ని పార్టీల వాళ్ళు కౌంటింగ్ రోజున వెళ్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళి ఆ కౌంటింగ్ ప్రక్రియని సక్సెస్ఫుల్ చేసుకున్న తర్వాత గెలుపు ఓటమిలు అనేవి ప్రతి ఒక్కరికి ఒక కాయనికి బొమ్మ బురుసు ఏ విధంగా ఉంటుందో అలానే ఏ పార్టీ అయినా గెలవడం ఓడిపోవడం అనేది సహజము. దాన్ని స్పోర్టివ్గా తీసుకొని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగనీయకుండా తన కార్యకర్తలని ఎవరి కార్యకర్తలను వాళ్ళు సర్ది చెప్పుకొని తీసుకోవచ్చు రావాల్సిన పరిస్థితి ఉంటుంది. కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఊరేగింపు ఉత్సవాలు అవన్నీ చేయకూడదని కూడా నిషేధం అని చెప్పున్నాము. ఒకవేళ అలాంటిది ఏమైనా చేసుకునే పని అయితే ఆర్ఓ గారు పర్మిషన్ తీసుకున్న తర్వాత చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదర్వైజ్ ఊరేగింపులు ఉత్సవాలు చేయొద్దని కూడా నిషేధం చెప్పడం జరిగింది. క్రాకర్సు, బాణాసంచి సంబంధించిన ఐటమ్స్ పేల్చడాలు కానీ అలానే ఆ బాణాసంచి పేల్చి ఎదురు పార్టీ వాళ్ళ ఇళ్ల మీద పంపించడాలు అలానే వాళ్ళ మీద కవింపు చర్యలు చేసినా కూడా చట్టరీత్యా మేము యాక్షన్ తీసుకుంటాము. 144 సెక్షను 30 పోలీస్ యాక్టు అప్ టు 7వ తారీఖు వరకు అమల్లో ఉంటుంది. నలుగురు అంతకన్నా ఎక్కువ మంది వ్యక్తులు గుమికూడి ఉండడం కానీ అల్లర్లు చేయడం కానీ తర్వాత వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ చేయకూడదు. అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా ఈ పార్టీ గెలుస్తుందని చెప్పి ఆ పార్టీ గెలుస్తుందని చెప్పి లేనిపోయిన అపోహలు క్రియేట్ చేసి పబ్లిక్లో గందరగోళం క్రియేట్ చేస్తే వారి మీద కూడా చర్యలు తీసుకుంటాము. ఎన్నికల నిబంధనలు అమలులో ఉన్న నేపథ్యంలో వాటిని ఉల్లంఘించరాదని రూరల్ సిఐ వెంకటేశ్వరరావు తెలిపారు. తెనాలి రూరల్ పరిధిలో ఉన్న బాణాసంచా షాపులకు జూన్ 4వ తేదీ ఎన్నికల ఫలితాల దృష్ట్యా ఆ సందర్భంగా బాణాసంచా పెద్ద మొత్తంలో అమ్మకూడదని ఎన్నికల కమిషన్ ఆదేశించిందని, దానిలో భాగంగా హోల్సేల్ బాణాసంచా దుకాణాలకు ఈ నోటీసులు అందజేశామని తెలిపారు. జూన్ 4వ తేదీ పోలీసులు అనుమతి లేకుండా ఎవరు ర్యాలీలు ఇతర కార్యక్రమాలు నిర్వహించకూడదని, పెట్రోల్ బంకుల వారు పెట్రోల్ డీజిల్ను క్యాన్లో బాటిల్లో అమ్మకూడదని ఆయన సూచించారు. ప్రస్తుత ఎలక్షన్లు జరిగిన తరుణంలో అన్ని రకాలుగా ర్యాలీలు, మీటింగులు, రాజకీయ సంబంధించిన ఈ మీటింగులు కానీ అన్నిటి కూడా ఎటువంటి వాటికి అనుమతులు లేవు. ఏదైనా ప్రజలు వాళ్ళ ఊర్లలో కానీ గ్రామాల్లో కానీ చేయాలి అంటే ముందస్తుగా పర్మిషన్ అనేది తప్పనిసరి. అలా పర్మిషన్ లేకుండా ఏది చేసినా చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలే. ప్రస్తుతం ఉన్న తరుణంలో బాణసంచా కాల్చడం లేదా ఊరేగింపులు, ర్యాలీలు, విజయోత్సవాలు నడపటం అన్నీ కూడా నిషేధించడమైంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకొని పోలీసు వారికి సహకరించి ప్రజల్లో శాంతి నెలకొల్పే విధంగా ఉండాలని పోలీసు వారి తరఫున తెలియజేస్తున్నాము. పెట్రోల్ బంకులకి లూజ్గా బాటిల్స్లో పెట్రోల్ సేల్ చేయొద్దని కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. పెట్రోలియం ఉత్పత్తులకు సంబంధించి రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం కూడా అది చట్టవిరుద్ధమైన పనే. కాబట్టి దాని ప్రకారం వాళ్ళకు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. కాబట్టి వాళ్ళు కూడా ఈ విషయాన్ని సున్నితంగా అర్థం చేసుకొని ఎవరిని కూడా అలా ఎంటీ బాటిల్స్లో నింపి పంపడం, క్యాన్స్లో పంపడం కూడా చేయొద్దు. అలా చేస్తే తగిన సెక్షన్ల కింద వాళ్ళ మీద కూడా
కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. బాణాసంచా విక్రేతలు వాళ్ళు బల్క్లో సేల్ చేసేటప్పుడు ఖచ్చితంగా పోలీసు వారికి తెలియజేయాల్సిందిగా మనవి. అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాజకీయ సెన్సిటివిటీ అర్థం చేసుకొని ఒక రీజన్ చెప్పి ఇంకొక రీజన్కు వాడే ప్రమాదం ఉంది కాబట్టి అది ఏదైనా కూడా చట్టానికి లోబడి ముందుగా పోలీసు వారికి తెలియజేసి వారు ఏదైనా చేసుకోవాల్సిందిగా తెలియజేయడం జరిగింది. బైక్ విరిగిపోయి 20 వ్యక్తులకు తీవ్ర గాయాలైన సంఘటన సోమవారం జరిగింది. తెనాలి పెదరావూరు రోడ్ జగ్గడిగుంటపాలెం వంతెన వద్ద రెడ్డిపాలెంకి చెందిన 20 వ్యక్తులు బైక్ పై వస్తుండగా అకస్మాత్తుగా ఫోర్కు విరిగిపోయి 2 భాగాలుగా విడిపోయింది. దీంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. అటుగా ప్రయాణించే కొందరు వ్యక్తులు క్షతగాత్రులను 108 ద్వారా తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జూన్ 4వ తేదీన జరిగే ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు అల్లర్లు జరగకుండా ముందస్తు చర్యలు డీఎస్పీ రమేష్ బాబు వెల్లడి. సోమవారం నుండి ప్రారంభమైన విద్యా సంస్థల బస్ ఫిట్నెస్ సర్టిఫికేట్స్ జారీ ప్రక్రియ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.